ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగం పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాము. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆమెన్. దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన మిమ్ముని గురించి చింతించుచున్నాడు అనే మాటకి మన ఫుట్ నోట్లో చూసినట్లయితే లక్ష్యము చేయుచున్నాడు అని రాయబడి ఉంది. ప్రభువు మన మీద లక్ష్యం ఉంచి మనల గురించి ఆయన నిత్యము చింతిస్తూ ఉండగా, ఆయన బిడలమైన మనల గురించి మనం చింతించుకోకుండా మన చింత యావత్తు ఆయన మీద వేయుడు అని చెప్పి పేతురు భక్తులు ఇక్కడ మనకు తెలియచేస్తున్నాడు. అవునండి, దేవుడు మనకు నిత్యము ఆరాధించేటువంటి ప్రభు. ఆయన నిత్య స్తోత్రార్హుడు. ధవళసింహాసనాసీనుడు అయ్యుండి కూడా ఆకాశమందున్న నరులను పరిశీలిస్తూ ఉన్నాడంట. మనుషులు మన పైరూపాన్ని మాత్రమే చూస్తారు. ప్రభు అయితే మన అంతరంగాన్ని, మన హృదయాల్ని పరిశీలిస్తూ ఉంటాడు, పరిశోధిస్తూ ఉంటాడు. మన హృదయంలో ఉన్నటువంటి వేదనను ఆయన చూస్తాడు, మనలో ఉన్న దుఃఖాన్ని చూస్తాడు, మన చింతను చూస్తూ ఉంటాడు. ఆయన ఇప్పుడు విడిచే దేవుడు, విడివడి దేవుడు, ఎడబాయని దేవుడు. ఆయన మనతో ఉన్నాడు. అందుకే కీర్తనల గ్రంథంలో రాయబడింది, మరి ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన కునుకక నిద్రపోక దేవారాత్రుడు తన కందృష్టి మనపై నిలిపి మనల గురించి ఆయన చింతిస్తూ ఉన్నాడంట. ఏ బిడ్డ ఏ శోధనలో ఉంది, ఏ వేదనలో ఉంది, ఏ దుఃఖంలో ఉంది, ఏ శ్రమలో ఉంది, ఏ కృంగుదలలో ఉంది, ఏ నిరాశ నిస్పృహల్లో ఏ బిడ్డ కృంగిపోతుందని వాళ్ళని చూసి వాళ్ళ మీద లక్ష్యం ఉంచి ఆయన మన చింతను భరించి మనకు మేలు చేసే దేవుడై ఉన్నాడు. అందుకే కీర్తన గ్రంథం 55వ కీర్తన 22వ వచనం మనం చూస్తే, నీ భారము యెహోవా మీద మోపము అని రాయబడి ఉంది. అవును పిల్లరా, ఉదయకాలం ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్న మాట, నీ భారాన్ని, నీకున్నటువంటి వేదనను, నీ చింతనను ప్రభువు పైన మోపితే ఆయన మన గురించి చింతిస్తున్నాడు. కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద మనం వేయగలిగితే మనకున్న చింతను తీసివేసి, మనకున్న దుఃఖాన్ని, తూర్పును తీసివేసి మన జీవితాల్లో ఆయన ఆదరణను, నెమ్మదిని, సంతోషాన్ని కలుగు చేసే దేవుడే అన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే అనేక మంది భక్తులు తమ జీవిత కాలంలో, తమ శోధన సమయంలో ప్రభు పైన ఆనుకున్నప్పుడు, ప్రభు పైన తమ చింత వేసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా వారిని ఆ శోధన నుంచి తప్పించాడు. మన గతంలో ఒకసారి చూసాము, పేతురు చెరసాల్లో వేయబడి ఉన్న సమయంలో సంఘం అత్యాశక్తితో ప్రార్థిస్తుంటే పేతురు ఏ చింత లేకుండా నిద్రపోతున్నాడు హాయిగా చెరసాల్లో. కానీ దేవుడు తన దూతను పంపించి తన దాసుని బయటికి తీసుకువచ్చాడు. దానియేలు సింహంలో వేస్తే దానియేలు నిశ్చింతగా సింహాల మధ్య వాటితో కలిసి చాలా ప్రశాంతంగా ఉన్నాడు. దేవుడు దానియేలుతో ఉండి దానియేలుకి సింహాల మధ్య ప్రభువు నిలబడి ఉన్నాడేమో నేను అనుకుంటాను. ఒక్కోసారి సింహాల నోళ్ళు ముయ్యబడిపోయినాయి, సింహము ఏమి కూడా దానియేలును చేయలేకపోయినాయి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడినప్పుడు, రాజా, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు లేదు. మేము నిత్యము సేవిస్తున్న దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. రక్షించకపోయినా మేము మా ప్రాణమన్నా పెడతాం, కానీ నీకు మాత్రం మొక్కవని నిలవబడ్డప్పుడు అగ్నిలో వారితో కూడా సంచరించి వారిని తప్పించిన దేవుడు ఉదయకాలం నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీకున్న చింత ఆయన మీద వేయండి. ప్రభువు మీ చింతను తొలగించి మీ నోటిని నౌకలు చేస్తాడు. ప్రార్థన. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ కొందనాలు. ఉదయకాలం ప్రభా మాకు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి ఆదరణతో కూడిన వాక్య భాగాన్ని బట్టి నీ కొందనాలు. విన్న హృదయాల్లో గొప్ప మేలు, ఆదరణ కలుగు చేయండి. ప్రతి వారి చింతను, చీకును తీసివేసి వారి హృదయాల్లో ఆనందం, సంతోషం కలుగు చేయండి. ఏదైనా మేము వెళుచున్న మార్గాల్లో తోడుగుండండి, చేస్తున్న పనిపాట్లో సహాయం దయచేయండి. ఏదైనా బర్త్డే, మ్యారేజ్లో చేసుకున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. బలహీనంగా ఉన్న వారిని స్వస్థపరచండి. ఆపదలున్న వారిని తప్పించండి, దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చండి,
సమస్యలను వారిని విడిపించండి. ప్రతి వారి అవసర అక్కరి నామలో తీర్చమని యేసునామంలో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మన అందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.